all of you. Government Degree and PG Arts and Commerce College Co-Education Nagar Karnool District. Welcome to Department of Economics. Myself Y. Krishnaya. Today we are discussing about third year students, 6th semester International Economics. టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, వర్తక నిబంధనలు. మరి ఇక్కడ విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం అంటే ఏంది? ఒక దేశము ప్రపంచంలో ఉన్నటువంటి మరొక దేశంతో కానీ అనేక ఇతర దేశాలతో కానీ జరిపే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారము లేదా విదేశీ వ్యాపారము అంటారు. ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. అయితే విదేశీ వ్యాపారంలో ఒక దేశానికి ఎంత ఎగుమతులకి ఎంత దిగుమతులు వస్తాయనే విషయాన్ని తెలియజేసేదే వర్తక నిబంధనలు. ఈ నిష్పత్తి అంటే ఎగుమతులు దిగుమతుల నిష్పత్తి అనేది రెండు వస్తువుల ధరలకు కానీ లేదా రెండు వస్తువుల యొక్క భౌతిక పరిమాణానికి లేదా రెండు వస్తువుల ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు లేదా ప్రయోజనాలకు సంబంధించినవిగా తెలుస్తుంది. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ a measure of how much imports an economy exported goods. Since economies typically export and import many goods, measuring the TOT requires defining price indices for exported and imported goods and comparing the two. A rise in the price of exported goods in international market would increase the TOT, while a rise in the prices of imported goods would decrease it. A country's terms of trade measures a country's export prices in relation to its import prices and is expressed as index of export prices by index of import prices into 100. ఎగుమతులు దిగుమతులకి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి రెండు వస్తువుల ధరలకు కావచ్చు, రెండు వస్తువుల యొక్క భౌతిక పరిమాణానికి సంబంధించి కావచ్చు. మరి ఈ మొట్టమొదటిసారిగా ఈ వర్తక నిబంధన అటువంటి భావనని జేఎస్ మిల్ ప్రతిపాదించాడు. దానికి జిఎం మేయర్ విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఇచ్చాడు. ది టర్మ్ బాటమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ది యుఎస్ అమెరికన్ ఎకానమిస్ట్ విలియం ట్రస్సింగ్ in his 1927 book International Trade. However, an earlier he traced back to the English economist Robert Torrens and his book The Budget on Commercial and Colonial Policy, published in 1844, as well as to John Stuart Mill's essay of the Laws of Interchange between Nations and the Distribution of Gains of Commerce among the countries of the commercial world, published in the same year. Though allegedly already written in 1829 or 30. జేఎస్ మిల్ మొట్టమొదటిసారిగా వర్తక నిబంధనల భావన గురించి తెలియజేశాడు. దానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఇచ్చినటువంటి ఆర్థికవేత్త జిఎం మేయర్. మరి వర్తక నిబంధనల్ని ముఖ్యంగా స్థూలంగా 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. వస్తు మార్పిడికి సంబంధించినటువంటి వర్తక నిబంధనలు, ఉత్పత్తి కారకాలకు సంబంధించిన వర్తక నిబంధనలు, ప్రయోజన వర్తక నిబంధనలు అని చెప్పేసి. మళ్ళీ ఇందులో
వస్తు మార్పిడికి సంబంధించినటువంటి వర్తక నిబంధనల్లో స్థూల వర్తక నిబంధనలు, నికర వర్తక నిబంధనలు, ఆదాయ వర్తక నిబంధనలు. ఉత్పత్తి కారకాలకు సంబంధించిన వర్తక నిబంధనల్లో ఏకకారక వర్తక నిబంధనలు, ద్వికారక వర్తక నిబంధనలు. ప్రయోజన వర్తక నిబంధనల్లో నిజవ్యయ వర్తక నిబంధనలు, ప్రయోజనాత్మక వర్తక నిబంధనలు అని చెప్పేసి వీటిని డివైడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్ టైప్స్ ఏంటంటే జాకబ్ వైనర్ అండ్ మేయర్ ఆర్ ఫాలోస్: నెట్ బార్టర్ ఆర్ కమాడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, రియల్ కాస్ట్స్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, యూటిలిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఈ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ని షార్ట్కట్గా టీఓటీ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి స్థూలంగా చెప్పుకున్నట్టయితే ఫస్ట్ నెట్ బార్టర్ ఆర్ కమాడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. Commodity terms of trade are expressed in a formula as TC is equal to PX by PM. Here TC, commodity terms of trade; PX, index of export prices; PM, index of import prices. ఎగుమతి వస్తువుల ధరలు బై దిగుమతి వస్తువుల ధరలు. Commodity terms of trade in different time period can be measured by the following formula: Px1 by Pm1, Px0 by Pm0. Here Px1, index of export prices in the current year; Pm1, index price of import price in the current year; Px0, index of export price in the base year; Pm0, index of import price in the base year. ఆధార సంవత్సరం ఎగుమతుల ధరలు బై ఆధార సంవత్సరం దిగుమతుల ధరలు. Px0 బై Pm0. Px1 బై Pm1, ప్రస్తుత సంవత్సరం ఎగుమతుల ధరలు బై ప్రస్తుత సంవత్సరం దిగుమతుల ధరలు. ఇది నికర వర్తక నిబంధనలు. ఈ నికర వర్తక నిబంధనలు అనేటువంటి భావనని మార్షల్ తెలియజేశాడు. మరి ఆధునిక ప్రపంచంలోని వర్తక నిబంధనల్లో ప్రస్ఫుటంగా ఒడిదుడుకులని తెలియచేయడానికి విస్తృతంగా స్థూల వర్తక నిబంధనలు, స్థూల వినిమయ వర్తక నిబంధనలు, వస్తు పరిమాణ సూచిని వినియోగిస్తే నికర వినిమయ వర్తక నిబంధనలు అనేవి వస్తు సూచిని వినియోగిస్తుంది. దీన్ని మనం సమీకరణ రూపంలో ఈ విధంగా ఆల్రెడీ మెన్షన్ చేశాం. N is equal to Px by Pm into 100. N మీన్స్ నికర వర్తక నిబంధనలు, Px ఎగుమతుల ధరల సూచి సంఖ్య, Pm దిగుమతుల ధరల సూచి సంఖ్య. ఈ సమీకరణంలో దిగుమతి ధరల సూచి సంఖ్య Pm స్థిరంగా ఉంచి ఎగుమతి ధరల సూచి సంఖ్య Px పెరిగినా లేదా ఎగుమతుల ధరల సూచి సంఖ్య Px స్థిరంగా ఉంచి దిగుమతుల ధరల సూచి సంఖ్య Pm తగ్గిన నికర వర్తక నిబంధనలు అనేవి ఆ దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్థూల వర్తక నిబంధనలు. గ్రాస్ బార్డర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. Gross commodity terms of trade are expressed in a formula as under: TQ is equal to QM by QX. QM by QX. ఈ స్థూల వర్తక నిబంధన అనే భావనని టాసిక్ ప్రతిపాదించాడు. ఎవరు? టాసిక్ ప్రతిపాదించాడు. ఈ నిర్వచనం ప్రకారము దిగుమతుల భౌతిక పరిమాణానికి ఎగుమతుల భౌతిక పరిమాణానికి మధ్యగల నిష్పత్తిని ఈ స్థూల వర్తక నిబంధనలు తెలియచేస్తాయి. దీన్ని సమీకరణ రూపంలో రాసినట్టయితే గ్రాస్ బార్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ బై క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. దిగుమతుల భౌతిక పరిమాణాన్ని ఎగుమతుల భౌతిక పరిమాణం చేత భాగిస్తే
ఒక యూనిట్ ఎగుమతుల పరిమాణానికి ఎన్ని యూనిట్ల దిగుమతుల పరిమాణం లభిస్తుందనేది ఈ సూత్రం చెప్తుంది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే స్థూల వినిమయ వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నట్లుగాను, నిష్పత్తి తక్కువగా ఉంటే వర్తక నిబంధనలు అనేవి ప్రతికూలంగా ఉన్నట్లు అని చెప్పేసి భావించుకోవాలి. అదేవిధంగా రెండు రకాల కాలాల మధ్య స్థూల వినిమయ వర్తక నిబంధనలు పోల్చి పరిశీలించడానికి ఆధార సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతుల పరిమాణ సూచి సంఖ్యలను సేకరించుకోవాలి. వాటి మధ్య గల వ్యత్యాసాన్ని పోల్చి పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2010 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అనుకుంటే ఆ సంవత్సరంలో ఎగుమతి దిగుమతుల సూచి సంఖ్య 100కి సమానం అవుతుంది. తదుపరి సంవత్సరాల్లో ఎగుమతి దిగుమతి పరిమాణ సూచి సంఖ్యలో ఏర్పడే మార్పుల ఆధారంగా కింద సూచించినటువంటి విధంగా స్థూల వినిమయ వర్తక నిబంధనలు మార్పులు ఏర్పడతాయి. G is equal to QM/QX is equal into 100. 2010 సంవత్సరంలో 100/100 ఇంటూ 100 is equal to 100. 2011 సంవత్సరంలో QX/QM అనేది 120/100 ఇంటూ 100 is equal to 120. 2012లో 120/150 ఇంటూ 100 is equal to 80. మరి 2011 సంవత్సరం 100 యూనిట్ల ఎగుమతులకి 120 యూనిట్ల దిగుమతులు లభిస్తే స్థూల వినిమయ వర్తక నిబంధనలు అనేవి 100 నుంచి 120కి పెరిగి అనుకూలంగా మారినాయి. కానీ 2012 సంవత్సరంలో 120 యూనిట్ల దిగుమతి కోసం 150 యూనిట్ల ఎగుమతి చేయాల్సి వచ్చింది. దీనివల్ల స్థూల వినిమయ వర్తక నిబంధనలు అనేవి దేశానికి ప్రతికూలంగా మారుతాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎగుమతులు దిగుమతుల పరిమాణానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగా స్థూల వర్తక నిబంధనలు అనుకూలమా లేదా ప్రతికూలమా అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. ఇక నెక్స్ట్ ఆదాయ వర్తక నిబంధనలు, ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ద ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ది రేషియో ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ ఇంపోర్ట్స్. టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఈక్వల్ టు QX by ఆదాయ వర్తక నిబంధనలు రెండు దేశాల ఆదాయాలు ఏ నిష్పత్తిలో వ్యాపారంలో వినిమయం అవుతాయని చెప్పేసి సూచిస్తుంది. ఈ వినిమయ రేటు వచ్చినటువంటి మార్పు ఒక దేశానికి ఎగుమతుల ద్వారా సమకూరిన దిగుమతి శక్తితో వచ్చినటువంటి మార్పుని సూచిస్తుంది. అంటే ఒక దేశం ఎగుమతుల ద్వారా దిగుమతి చేసుకోగల సామర్థ్యాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటుందో ఆదాయ వర్తక నిబంధనల భావన తెలియజేస్తుంది. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసినట్టయితే ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈక్వల్ టు PX ఇంటూ QX బై PM ఇంటూ 100. N ఇంటూ QX ఇంటూ 100. ఆదాయ వర్తక నిబంధనల్లో వచ్చేటువంటి పెరుగుదల ఆ దేశ ఎగుమతుల ద్వారా అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ పరిమాణంలో దిగుమతులు పొందవచ్చు అని చెప్పేసి సూచిస్తుంది. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ది రేషియో ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ది ఇండెక్స్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఇంపోర్ట్స్. TY is equal to TCQX is equal to PXQX by PM. TC is equal to PX by PM. PX by PM. Here TY income terms of trade, TC commodity terms of trade, PX index of price of exports, QX index of quantity exported, PM index of price imports. Then income terms of trade are also called capacity to import. It is so because in the long run the value of total exports of a country is equal to the value of its total imports.
సో px into qx is equal to pm into qm. px into qx by pm is equal to qm. qm is equal to quantity of imports. ఈ విధంగా ఆదాయ వర్తక నిబంధనల గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే వస్తు మార్పిడికి సంబంధించినటువంటి వర్తక నిబంధనల్లో నికర వినిమయ వర్తక నిబంధనలు ఒకటి, స్థూల వర్తక నిబంధనలు ఒకటి, ఆదాయ వర్తక నిబంధనలు అని చెప్పేసి 3 భాగాలు ఉన్నాయి. మరి వీటి గురించి చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి వర్తక నిబంధనలు. మరి ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి వర్తక నిబంధనలు అనేవి జాకబ్ వైనా తెలియజేశాడు. ఇవి 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏకకారక వర్తక నిబంధన, 2 ద్వికారక వర్తక నిబంధన. సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, డబుల్ ఫ్యాక్టోరియల్ terms of trade or 2 factorial terms of trade. Single factorial terms of trade, factorial of terms of trade depends upon the productive efficiency of the production, factor production. The single factor terms of trade, commodity terms of trade multiplied by the index of the export productivity. So, single factorial terms of trade is equal to TC into Fx is equal to Px by Pm into Fx. Therefore, TC equal to Px by Pm. ఏకకారక వర్తక నిబంధనలు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక దేశంలో కలిగినటువంటి మార్పును మాత్రమే తీసుకుని వ్యాపారంలో ఉత్పత్తి కారకాల వినిమయ రేటును లెక్కిస్తే అటువంటి వినిమయ రేటుని ఏకకారక వర్తక నిబంధన అంటారు. ఒక దేశంలో కలిగే మార్పు మాత్రం లెక్కలోకి తీసుకుంటారు. అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ZX. S సింగిల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఏకకారక వర్తక నిబంధన. N నికర వర్తక నిబంధన, నెట్ ఫ్యాక్టర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ZX ఎగుమతి ఉత్పాదకాల సూచ్య సంఖ్య. సింగిల్ ఫ్యాక్టోరియల్ ఏకకారక వర్తక నిబంధన ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ZX అని రాస్తాం. దాన్ని PX ఇంటూ ZX బై PM. ఒకే ఉత్పత్తి సాధనం వర్తక నిబంధనలోని పెరుగుదల ఒక దేశ ఎగుమతుల పరిమాణానికి ఆ దేశ ఎగుమతుల ఉత్పత్తిలో వినియోగించినటువంటి ఉత్పాదకాల సామర్థ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పెంపొందిస్తుంది. తర్వాత నెక్స్ట్ రెండవది డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ద్వికారక వర్తక నిబంధనలు, 2 ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఈ డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ takes into account the productivity of the factors of production in the country's exports as well as the productivity of the foreign factors of the production used in country's imports. So terms of trade double equal to TC into Fx by Fm is equal to Px by Pm into Fx into Fx by Fm. ఎగుమతి దిగుమతి 2 రంగాలలో ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పరిమాణాలని పరిగణలోకి తీసుకొని నికర వినిమయ వర్తక నిబంధనలు సవరించినట్టయితే ద్వికారక వర్తక నిబంధనలు లభిస్తాయి. ద్వికారక వర్తక నిబంధనలు ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ZX బై ZM. D మీన్స్ డబుల్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ZX ఎగుమతి ఉత్పాదకాల సూచి సంఖ్య, ZM దిగుమతి ఉత్పాదకాల సూచి సంఖ్య. ద్వికారక వర్తక నిబంధనలు ఒక దేశ ఎగుమతి సాధనాల ఉత్పాదక సామర్థ్యంలోని మార్పుని కాక దిగుమతి వస్తువుల ఉత్పత్తి
సాధనాల సామర్థ్యంలోని మార్పులని నికర వినిమయ వర్తక నిబంధనలో సమకూర్చడం ద్వారా ఏక సాధన ద్విసాధన వర్తక నిబంధనలు లభిస్తాయి. ఈ వర్తక నిబంధనల కంటే మెరుగైందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ద్వికారక వర్తక నిబంధన. ఒక దేశంలోని కలిగినటువంటి మార్పులు మాత్రమే వ్యాపారంలో ఉత్పత్తి కారకాలకు వినిమయ రేట్లు లెక్కిస్తే ఏకకారక వర్తక నిబంధన. ఎగుమతి దిగుమతి రెండు రంగాలలో ఉత్పత్తి కారకాల ఉత్పాదక మార్పులని పరిగణలోకి తీసుకొని నికర వినిమయ వర్తక నిబంధన సవరిస్తే ద్వికారక వర్తక నిబంధనలు లభిస్తాయి. తర్వాత ప్రయోజన వర్తక నిబంధనలు. ఈ ప్రయోజన వర్తక నిబంధనలు కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నిజవే వర్తక నిబంధనలు, రెండవది ప్రయోజన వర్తక నిబంధనలు. నిజవే వర్తక నిబంధనలు, ప్రయోజన వర్తక నిబంధనలు. ఇందులో ఎగుమతి వస్తువుల వ్యయంలో ఉత్పత్తి కారకాల ప్రతిఫలనం మాత్రమే ద్రవ్య రూపంలో పరిగణలోకి తీసుకుంటాం, కానీ వాతావరణ కాలుష్యం, ఉత్పత్తి కారకాల యొక్క త్యాగాలని పరిగణలోకి తీసుకోం. వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ నిజవే వర్తక నిబంధనలు అనేవి తెలుస్తాయి. దాన్ని సమీకరణ రూపంలో రాసినట్టయితే R=N×ZX/RX. R మీన్స్ నిజవ్యయ వర్తక నిబంధన, రియల్ కాస్ట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. N నికర వర్తక నిబంధన, నెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ZX ఎగుమతి ఉత్పాదకాల సూచి సంఖ్య. నెక్స్ట్ RX ఎగుమతి వస్తువుల నిజ ఉత్పత్తి వ్యయ సూచి. R=N×ZX/RX. అంటే నిజవ్యయ వర్తక నిబంధనలు నికర వర్తక నిబంధనలు ఇంటూ ఎగుమతి ఉత్పాదకాల సూచి సంఖ్య బై ఎగుమతి వస్తువుల నిజ ఉత్పత్తి వ్యయ సూచి. తర్వాత ప్రయోజన వర్తక నిబంధనలు. దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువులను దిగుమతి చేసుకునే వస్తువుల మధ్య వినియోగదారుల అభిరుచుల యొక్క ప్రయోజనాలని క్రోడీకరిస్తే ప్రయోజన వర్తక నిబంధనలు లభిస్తాయి. ఎగుమతి వస్తువుల ఉత్పత్తికి వనరులను తరలించడం వల్ల దేశీయంగా ఉత్పత్తి చేసే వస్తువుల పరిమాణం, వాటి వినియోగాన్ని వినియోగదారులు పోగొట్టుకుంటారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రయోజన వర్తక నిబంధన రూపొందించడం జరిగింది. దాన్ని సమీకరణ రూపంలో రాసినట్టయితే U=N×ZX/RX × 1/UM. U మీన్స్ యూటిలిటీ, నిజవ్యయ వర్తక నిబంధనలు. U=N×PX/PM, ZX/RX, 1/UM. UM అంటే నికర వర్తక నిబంధనలు. UM సూచిక సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రయోజన వర్తక నిబంధనలు క్షీణిస్తాయి. Utility terms of trade is the index of relative utility of import and domestic commodities foregone to produce exports. T=TR into U, PX/PM into FX TX into M. Here TU utility terms of trade, TR real cost terms of trade, PX index of export prices, PM index of import prices, FX exports productivity, RX utility forego to exports. ఇట్లా ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వర్తక నిబంధనల భావనని మనం తెలుసుకున్నాం. అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతులు
దిగుమతులు చోటు చేసుకుంటాయి. ఎంత ఎగుమతులకి ఎంత దిగుమతుల పరిమాణం లభిస్తుందని చెప్పేసి తెలియజేసేదే నికర వర్తక నిబంధనల భావనలు. ఈ వర్తక నిబంధనలు అన్నటువంటి భావనను మొట్టమొదటిసారిగా జేఎస్ఎల్ ప్రతిపాదించాడు, రూపొందించాడు. జిఎంఏర్ విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఇచ్చాడు. ఈ వర్తక నిబంధనలను స్థూలంగా 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్థూల వర్తక నిబంధనలు, వస్తు మార్పిడికి సంబంధించినటువంటి వర్తక నిబంధనలు, ఉత్పత్తి కారకాలకు సంబంధించిన వర్తక నిబంధనలు, ప్రయోజన వర్తక నిబంధనలు అని చెప్పేసి. వస్తు మార్పిడికి సంబంధించి స్థూల వర్తక నిబంధనలు, నికర వినిమయ వర్తక నిబంధనలు, ఆదాయ వర్తక నిబంధనలు అని చెప్పేసి 3 భాగాలు. ఉత్పత్తి కారకాలకు సంబంధించి ఏకకారక వర్తక నిబంధనలు, ద్వికారక వర్తక నిబంధనలు అని చెప్పేసి 2 రకాలు. ప్రయోజన వర్తక నిబంధనలు మళ్ళీ నిజ వ్యయ వర్తక నిబంధనలు, ప్రయోజనాత్మక వర్తక నిబంధనలు అని చెప్పేసి ఈ విధంగా వర్తక నిబంధనల గురించి మనం తెలుసుకున్నాం. వర్తక నిబంధనలు అనేవి దేశానికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఎంతైనా అవసరం. సో ఇది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో 6th సెమిస్టర్ విద్యార్థులకి వర్తక నిబంధనలు అంటే ఏమిటి నిర్వచించి వర్తక నిబంధనల భావనలను పేర్కొనము అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇది కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మీరు చదవండి, వ్రాయండి, లెర్న్ అండ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. టుడేస్ క్లాస్ ఈస్ ఓవర్.